నమస్కారం. పూజా ఫలం కార్యక్రమానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో మనతో పాటు వేద పండితులు, ప్రముఖ జ్యోతిష్కులు మునియేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. మామూలుగా పూజా సమయంలో ప్రేక్షకులకు చిన్న చిన్న అనుమానాలు అనేవి వస్తూ ఉంటాయి. ఎలా చేయాలి ఏంటి అనేది, దాని గురించి మా ప్రేక్షకులకి మాకు వివరించండి. తప్పకుండా అమ్మా. దేవునికి హారతి అనేది ఎందుకు ఇస్తామో వివరించండి గురువుగారు. షోడశోపచార అనేటువంటిది శాస్త్రం అమ్మ. అంటే పరమేశ్వరుడికి కానీ ఏ దేవతా అర్చన కానీ ధ్యాన ఆవాహనాది కార్యక్రమాలన్నీ కూడా షోడశోపచారములు అని అంటారు. అంటే 16 ఉపచారములతో చేసేటువంటి పూజా కార్యక్రమాన్నే పూజ అని అనిపించుకుంటుంది. ఆ విధంగా దేవాలయంలో వేద విహితమైనటువంటి పండితులు వేదకర్మను ఆచరిస్తున్నప్పుడు ఈ 16 ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు ఆఖరుగా అంటే హారతి అనేటువంటి యొక్క ఆచరణ అంటే ఆ కర్మ కార్యక్రమం చేసేటప్పుడు అది లాస్ట్కు వస్తుంది. కాబట్టి హారతి అనేది ఇచ్చేసిన తర్వాత మంత్రపుష్పంతో ఈ షోడశోపచారము అనేటువంటిది పూజ అవుతుంది. కాబట్టి హారతి ఎప్పుడైతే ఇస్తారో భగవంతునికి చేసిన అంతకుముందు చేసినటువంటి 14 ఉపచారాలు కూడా సంతృప్తి పొందారని చెప్పారని, ఆ తర్వాత హారతి ఇచ్చేటప్పుడు కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా లేచి నుంచొని ఆ హారతిని కళ్ళకద్దుకొని ఆ తర్వాత మంత్రపుష్పం అనే దాంతో ఈ పూజ అనేది పూర్తవుతుంది. అయితే మామూలుగా వచ్చినటువంటి వాళ్ళు ప్రతిదానికి కూడా ధ్యానం ఆవాహజామి వస్త్రార్థాజమే అక్షతాన్ సమర్పజామి అంటే వస్త్రాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను, వస్త్రం బదులు అక్షతలనే వస్త్రంగా అనుకొని చెప్పని స్వీకరించి తండ్రి అని చెప్పని భక్తులు కానీ పండితులు కానీ ఈ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్గా చేసేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా పూజకి లాస్ట్లో అంటే ఆఖరి సమయంలో హారతిస్తారు. కాబట్టి పూజంతా కూడా పూర్తి చేసినట్టుగా నువ్వు భావించు తండ్రి అని చెప్పి అనుకుంటూ నేను పూజంతా పూర్తి చేసినట్టుగానే ఈ హారతి ఇచ్చినంత మాత్రానే ఈ 14 ఉపచారాలు నేను స్వామివారికి 16 ఉపచారాలు చేసినట్టే అని చెప్పి అనుకునే భావనతోటి ఈ హారతి అనేది భగవంతుడికి ఇస్తారమ్మా. ఎప్పుడైనా సరే దివ్యమంగళ విగ్రహమైనటువంటి దేవతా స్వరూపానికి హారతి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ పూజకి వన్నె కానీ ఆ పూజకి పరిపూర్ణత్వం కానీ సిద్ధిస్తుందమ్మా. అలాగే గురువుగారు, మనం రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటాం, కానీ అది ఇంటి దగ్గర ఉండకూడదు అంటారు కదా, దాని గురించి వివరించండి. రావి చెట్టు ఇలాంటివన్నీ కూడా రావి చెట్టు ఒకటి వేప చెట్టు ఒకటమ్మా. ఇవి ప్రాణవాయువుని మనిషికి కావలసినటువంటి ప్రాణశక్తిని అందించేటువంటి ఎన్నో జీవలక్షణాలు ఉన్నటువంటి వృక్షాలు ఎన్నో ఉన్నాయి. అందులో అశ్వత్థం అంటే రావి చెట్టు ఒకటి వేప చెట్టు ఒకటమ్మ. ఈ రావి చెట్టు వేప చెట్టు రెండు కూడా దేవాలయాల్లో మాత్రమే ఎందుకు ఉంచాయని చెప్పనంటే, పూర్వకాలంలో ఈ చెట్టు కింద ఎవరైతే ఏ ఏ కోరికలతోటి కనుక ఆ చెట్టు కింద నిద్రించినా, ఆ చెట్టు కింద కాసేపు గడిపినా వాళ్ళ యొక్క ఇచ్ఛా కామ్యం రెండు నెరవేరుతాయనే ఉద్దేశం ఉంది. అలాగే భార్యాభర్తలు అంటే కొత్తగా పెళ్లి కావాల్సినటువంటి వాళ్ళు కానీ, పెళ్ళైన తర్వాత సంతానం కోరుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ రకమైనటువంటి ఈ రావి చెట్టుకి వేప చెట్టుకి వేదోక్త విధంగా ఈ యొక్క వివాహ మంత్రాన్ని జపిస్తూ వాటికి కళ్యాణం చేయించి ఈ యొక్క రావి చెట్టుని నారాయణ స్వరూపంగాను, వేప చెట్టుని అమ్మవారి స్వరూపం అంటే లక్ష్మీదేవి స్వరూపంగాను భావించి ఈ భక్తులందరూ కూడా వీటికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృక్షం కింద మాత్రమే మనిషి యొక్క జ్ఞానం కానీ వాడి యొక్క బుద్ధి కానీ వికసిస్తుందని చెప్పని చాలా కాలం నుంచి కూడా మన శాస్త్రకారుల యొక్క నమ్మకం, అభిప్రాయం. ఇదే విధంగా ఈ రావి చెట్టుని బోధి వృక్షం అని కూడా అంటారు. ఎందువల్ల అని చెప్పానంటే, మహామహుడైనటువంటి ఆ సిద్ధార్థుడు ఈ చెట్టు కిందే తన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని బోధిసత్వుడయ్యాడు కాబట్టి, బుద్ధుడయ్యాడు కాబట్టి దీనికి బోధి వృక్షం అని కూడా పేరు ఉంటుంది. అలాగే రావి చెట్టు లాంటిది ఇంటి దగ్గర ఎందుకు కూడదని చెప్పానంటే, దాని తాలూకా వేళ్ళు కానీ ఇవి కానీ అతి ప్రమాదకరంగా ఉన్నటువంటి అంటే ఇప్పుడుండే కట్టడాలకు కానీ ఏదన్నా కానీ ఆ ఇంటికి సంబంధించినంత వరకు ఈ చెట్టు తాలూకా వేర్లన్నీ కూడా ఇంట్లో ప్రవేశించి ఆ ఇంటిని చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంటి దగ్గర వద్దన్నారని చెప్పమ్మా. అందుకు తప్పించి ఆ చెట్టు ఇంట్లో ఉంటే మంచిది కాదు, బయట ఉంటే మంచిది అనేటువంటి శాస్త్రబద్ధమైనటువంటి సమాధానం ఏమీ లేదు. కేవలం ఇది నారాయణ స్వరూపం, వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా పూజించగలుగుతారు. కాబట్టే ఈ చెట్టు కింద ఏదైనా భూతదయ అని చెప్పారంటే
చీమలకు కానీ ఏదన్నా భూతదయగా తను కలిపినటువంటి గోధుమ రవ్వ పంచదార ఇలాంటివి కలిపి అక్కడ ఉండేటువంటి చీమలకి వాటికి నివేదనగా పెడుతూ ఉంటారు. ఆ రావి చెట్టు దగ్గర పెట్టినటువంటి ఆ నివేదనని ఎప్పుడైతే ఈ యొక్క నల్ల చీమలు గనక భుజిస్తాయో ఆ మనిషి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయం అమ్మ. కాబట్టి రావి చెట్టు ఇంటి దగ్గర కన్నా దేవాలయాల పరిధిలో ఉండడమే మంచిది. గురుగారు, మరి మన పెద్దలు చెప్తూ ఉంటారు, మరి కంటి సమస్యలు ఉన్నవాళ్ళు వెండి కంచంలో అన్నం తింటే మంచిది అంటారు కదా, అది నిజమే అని అంటారా? సాధారణంగా పాత్రలో భోజనం అనేది ఎప్పుడూ కూడా శాస్త్రసమ్మతం కాదమ్మా. ఈ కాలంలో పాత్రల్లో భోజనం చేసి మళ్ళీ ఆకులు కొనుక్కుని ఇవన్నీ ఎవరు ఊడుస్తారనే ఉద్దేశంతో అతి నీరసత్వంతో కానీ అలసత్వంతో కానీ లేకపోతే బద్ధకంతో కానీ వీటన్నిటికీ అలవాటు పడ్డారు. వెండి కంచంలో భోజనం చేస్తే మంచిదనే కానుకున్నా కూడా కంటికి మంచిది అనుకునేటువంటి క్యారెట్ తింటే కంటికి మంచిదని చెప్తూ ఉంటారమ్మా. అలాగే వెండి కంచంలో తినాలి అని చెప్పానంటే వెండి కంచంలో భోజనం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అంత ఆరోగ్యంగా ఉన్నట్టుగా దాఖలాలు కనిపించట్లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనిషి యొక్క ఆరోగ్యం సర్వ విధాలా చక్కగా ఉండాలి అని చెప్పనంటే అరిటాకులో భోజనం చేస్తే దానంత ఉత్తమం ఇంకోటి లేదమ్మా. ఎప్పుడైతే ఈ కదలి తాలూకా ఆకులో కనుక మనం భోజనం చేస్తే మనిషికి ఆయుష్ అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. కాబట్టి వెండి కంచం కన్నా కూడా అరిటాకు చాలా ఉత్తమమైనదమ్మా భోజనం చేయడానికి. అలాగే గురువుగారు, మరి వివాహిత స్త్రీలు మెట్టల్ని ధరిస్తారు, అది ఎందుకో చెప్పండి. ఇవి శాస్త్రబద్ధంగా చూసినట్టయితే గనక వివాహంలో ఒక్కొక్క క్రియకి ఒక్కొక్క మంత్రపూర్వకంగా ఉన్నటువంటి విధానం అయితే ఒకటి ఉందమ్మా. అయితే దీని ఉద్దేశం వెనకాల వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచించినటువంటి విషయం ఏం చెప్పానంటే, ఏ స్త్రీనైనా సరే మగవాడు చూసేటప్పుడు పాదౌ శిరః చక్షుషి నాసికే స్తోత్రే అన్నారు. అంటే స్త్రీని ఏ మగవాడు చూడాలనుకున్నా అప్పటి కాలంలో డైరెక్ట్గా మొహం వైపు చూసేవాళ్ళు కాదమ్మా. స్త్రీని ఎప్పుడు చూసినా పాదం దగ్గర నుంచి మాత్రమే చూడగలగాలి. అప్పుడు మాత్రమే ఆ స్త్రీ పట్ల ఈ మగవాడికి ఉన్నటువంటి ధర్మం కానీ గౌరవం కానీ ఇలాంటి సంస్కారం కానీ ఇలాంటివన్నీ తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే స్త్రీ పాదాలని పురుషుడు గమనించగలుగుతాడో ఆ గమనించినప్పుడు ఆ స్త్రీకి కాలికి మెట్టులనే ఉంటే ఈ స్త్రీ పరాయ వారి యొక్క భార్య. కాబట్టి చాలా సాంప్రదాయబద్ధంగా సంస్కారవంతంగా వీరిని మనం గౌరవించాలనేటువంటి మాతృభావంతో చూడాలని చెప్పిన పెద్దవాళ్ళు పెట్టారని చెప్పని అంటూ ఉంటారు. అది ముమ్మాటికి నిజము. అయితే ఇదే కాకుండా ఏ స్త్రీని చూడవలసి వచ్చినా సరే ముందు డైరెక్ట్గా ఆ స్త్రీ తాలూకా ముఖాన్ని కాకుండా పాదం దగ్గర నుంచి మాత్రమే పరికించినటువంటి వాడికి ఆ స్త్రీ వల్ల ఎప్పుడూ కూడా ఆ స్త్రీ దోషం కానీ దానివల్ల వచ్చే దుఃఖాలు కానీ పరితపాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటారు. కాబట్టి కాళ్ళకు మెట్టులు అనేవి మంత్రపూర్వకమైనటువంటి సిద్ధాంతం ఉన్నా కూడా ఈ విధమైనటువంటి ఆచారాన్ని పరాయి పురుషులు గమనించాలని ఆ కాలంలో పెట్టారమ్మా. అలాగే గురుగారు, మనకి కృష్ణుడు అంటే గుర్తొచ్చేది నెమలి పింఛం. ఆయన అది ఎందుకు ధరిస్తారో కొంచెం వివరించండి. కృష్ణ పరమాత్ముడు సాధారణంగా 16,000 మంది గోపికల్ని అష్టభార్యల్ని ఇంతమందిని ఆయన పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు అని చెప్పని ఈ కలియుగంలో అంటూ ఉంటారమ్మా. ద్వాపర యుగం గడిచిపోయి ఇప్పటికే 5,114 సంవత్సరాలు గడిచింది. ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క కృష్ణతత్వాన్ని చాలామంది అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నారేమో, కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటయ్యా అని చెప్పానంటే, కృష్ణ పరమాత్ముడు అస్కలిత బ్రహ్మచారమ్మ. అస్కలిత బ్రహ్మచారి అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తమ భర్తే అనేటువంటి ఒక మోహావేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆడవాళ్ళు కానీ వీళ్ళందరి దగ్గర ఉన్నట్టుగా ఆయన భ్రమను కల్పించాడే తప్పితే మాయామోహితమైనటువంటి ఆ మాయలో వాళ్ళ నుంచి వాళ్ళని ఆనందపరిచాడు తప్పించి తను ఎప్పుడూ కూడా వాళ్ళతో కూడిగానే సంసారపక్షంగా కానీ సంసార విధానంగా కానీ వాళ్ళతో ఎప్పుడూ లేడమ్మా. దీనికి నిదర్శనం ఏంటి అని చెప్పానంటే, ఏ మనుషులైనా సరే శారీరకమైనటువంటి సంబంధం వల్ల సంతానాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతారు. కానీ నెమలి మాత్రం ఎప్పుడూ కూడా
రెండు శరీరాలని కలవకుండానే అవి గుడ్లు పెడుతూ ఉంటాయట. అదేవిధంగా నెమలి పింఛం తన నెత్తి మీద ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే తాను ఎవరితోనూ కలవను, నేను నిష్కల్మషమైన అస్కలిత బ్రహ్మచారిని అని చెప్పిన ప్రపంచానికి తెలియజేయడం కోసమే నెమలి పింఛాన్ని ధరించాడని చెప్పిన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి కృష్ణ పరమాత్ముడు తాలూకా తత్వం తెలుసుకోవాలంటే, ఆయన విధానం తెలియాలంటే మనిషికి ఇప్పుడున్నటువంటి ఈ జన్మ సరిపోతుందా అని కూడా అనిపిస్తూ ఉంటుందమ్మా. అలాగే గురుగారు, మరి భార్యాభర్తలు ఇద్దరిలో భర్త వయస్సు ఎక్కువ ఉండాలి అంటారు, అది ఎందుకంటారు? పూర్వకాలంలో ఏ విషయమైనా సరే, ఏ పద్ధతిలో అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే, పురుషుడు అనేవాడు చాలా దానిని హుందాగా పెద్దరికంగా ఉండాలని ఎందువల్ల అంటున్నారని చెప్పానంటే, స్త్రీ తాలూకా సున్నిత తత్వాన్ని కానీ, ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి విధానం వల్ల కానీ, ఆ అమ్మాయిని ఏ విధంగా అయినా సరే ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా బాధ్యతగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయి మనసును అర్థం చేసుకుంటూ ఆ అమ్మాయిని భార్యగా స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ కాలం నుంచి చెప్పారు. ఎందుకంటే యుగ యుగానికి ధర్మం అనేది చక్కగా మారిపోతూ ఉంటుందమ్మా. అయితే ఈ కాలంలో ఏం చెప్పారని చెప్పానంటే, ఆడవాళ్ళైనా సరే రాముల వారి కన్నా సీతాదేవి పెద్దది ఎందుకు ఉండకూడదు, ఇలాంటి తెలియనటువంటి సగం న్యాయం సగం ధర్మాలను తెలుసుకున్నటువంటి భక్తులు ఈ ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్పినా అది మంచి కోసమే అనేటువంటి విషయాన్ని గ్రహించి గనక మనం నమ్మకంగా ఫాలో అవ్వగలిగితే ఆ ధర్మం వల్ల మనకి మంచి జరుగుతుంది తప్పించి ఎప్పుడూ చెడు జరగదు. అలాగే పెద్దతనంతో ఉన్నటువంటి ఈ భర్తకు ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల, ఏదైనా విశేషం వల్ల, లేదా ఏదైనా విషయవాంఛల వల్ల అనారోగ్యంగా ఉన్నా సరే, ఈ స్త్రీ ఆ తర్వాత కొంతకాలానికి పెద్దదై ఆ మనిషి యొక్క భావాలన్నీ కూడా అర్థం చేసుకుని ఇంటిల్లిపాదికి ఎంతో సహాయకారిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ మగవాడి యొక్క వయస్సు పెద్దదిగా ఉండాలని చెప్పి నిర్ణయించారమ్మా. పూజాఫలం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.